నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారు కదా, ఆ సభలో జనసేన పార్టీ 11 ఏళ్ళకి వైసీపీని 11 సీట్లకే పడిపోయిందంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తారు? అంతా గ్యాంబ్లింగ్ అంతా గ్యాంబ్లింగ్, మొన్న వచ్చిందే గ్యాంబ్లింగ్, మళ్ళీ ఇప్పుడు దీనికి ఎందుకు దండగా? అంటే మనం గెలిచాము, పార్టీ నిలబెట్టాము, 4 దశాబ్దాలుగా టీడీపీని కూడా నిలబెట్టామని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నారండి. ఇప్పుడు మనం గెలవాలంటే సింగిల్గా రావాలా, గెలవాలా, అది ఊళ్ళో అందరిని కలుపుకొని వస్తే అది రావడమే ఇంటి లెక్క. అది కాదు, సింగిల్గా ఎవరైనా పోటీ చేయొచ్చు, తప్పులేదు, అది సింగిల్గా చేయాలి. సింగిల్గా చేసి వాళ్ళకన్నా ఎక్కువ కాకపోయినా సమానంగా ఒక సీటు వచ్చినా సరే గవర్నమెంట్ ఫామ్ చేసినా బాగుంటుంది. ఏదో ఒకళ్ళు అక్కడ బీజేపీని దీన్ని దాన్ని అన్న కలుపుకోనంటే అది పద్ధతి కాదు. మామూలుగా వస్తే ఓకే, తప్పులేదు, జనం చేశారు వచ్చారు అనుకుంటాం. అసెంబ్లీ గేట్ కూడా తాకనేమని చెప్పేసి అన్నారు, వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు. జగన్ ఏం అనలేదని లేదు, ఆయన నోటు వచ్చినట్టు ఆయన అన్నాడు, వీళ్ళు అన్న తప్పులేదు. ప్రజాస్వామ్యంలో ఇప్పుడు నేను ఉంటాను, నాకు వచ్చినట్టు నేను మాట్లాడతాను, అదే ఓకే. అయితే ఏంటంటే గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు మాత్రం ఆడ అన్నాడని వాళ్ళు అరెస్ట్ చేయడం, ఈ గవర్నమెంట్లో వచ్చినప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయడం, ఇదే పని. కానీ మన మీద ఏమీ లేదు, వాళ్ళు తిట్టుకోవడం, వాళ్ళు కొట్టుకోవడం, అంతే. మనం చేసేది ఏమీ లేదు. వాళ్ళు ఎంతసేపు మేము అన్నాం, మీరు అన్నారు, అంతవరకే. ఇంకేమో కొంతమంది పొగరు తలకెక్కడం వల్లే వారికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని చెప్పేసి అదే చెప్తున్నా కదా. రాకపోయినప్పుడు ఏదైనా అంటాం. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి 23 ఎన్నో వచ్చినాయి కదా. అప్పుడు వచ్చినప్పుడు ఏమన్నారు, ఎంత సీనియర్ ఉందన్నారు. అలాగే సీనియరే, జూనియరే. వచ్చిన తర్వాత సింగిల్ గెలిచాడని ఆయన అన్నారు. ఇప్పుడు గెలిచిపోయినప్పుడు ఈయన అంటారు. అది మామూలే. ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ పార్టీ ప్రభుత్వం బాగానే ఉంది. చంద్రబాబు పార్టీ అయితే బాగా మాకైతే నచ్చలేదు. అమ్మఒడి అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. కానీ ఇంతవరకే తెలుసు, అంతగానే నాకు తెలిసినట్టు చెప్పను. గతంలో ఎలా ఉండదు? గతంలో జగన్దే పార్టీ బాగుంది. అమ్మఒడి అన్నీ చంద్రబాబు అయితే ఏం లేదన్న. ఒక పవన్ కళ్యాణ్ మాత్రం పార్టీ పనులు అన్నీ బాగా చేస్తున్నారు. అన్న పవన్ కళ్యాణ్ గారిది మాట తీరు కానీ వ్యవహార శైలి కానీ ఎలా? బాగానే ఉంది. ఆయన గ్రామ స్వరాజ్యాలు కూడా వెళ్తున్నాడు, గ్రామానికి వెళ్తున్నాడు, అన్నీ బాగానే చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అయితే మాకు ఎవరు ఏం చేసింది అయితే మాకు కనిపించలేదండి. మరి ఇప్పుడు ఇచ్చిన పథకాలు అమలు చేయాలంటే కొంచెం టైం పడుతుంది. రాష్ట్ర ఖజానా చూస్తే ఖాళీగా ఉంది, పథకాలు అమలు చేయడానికి కొంచెం టైం పడుతుంది అంటున్నారు చంద్రబాబు. అది నాకు అంత ఐడియా లేదండి. పార్టీ విషయంలో నాకు అంత నేను తిరగను. నేను ఇంట్లో ఉండి చూసుకుంటూ ఉంటాను. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ మేమే గెలుస్తామంటున్నారు, గెలిచే అవకాశం ఉందంటారు? ఏంటి, ఎవరన్నా గెలవనండి, మా ప్రజలకి మంచి చేస్తే చాలండి. వైసీపీని 11 సీట్లకే పరిమితం చేసినారు పవన్ కళ్యాణ్ గారు. ఈ వ్యాఖ్యలు ఎలా? 11 సీట్లు కాదు కదా, ఇంకా ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటే అన్నీ జరిగినట్టే. ఇప్పటి వరకు వచ్చి ఈ నెలలో ఏం చేశారో అది పబ్లిక్గా అందరికీ తెలుసు. ఇచ్చిన వాగ్దానాలు పక్కన పెట్టేసి ఏదేదో నేను చేస్తాననే కదా ప్రజలు ఎక్కిచ్చారు ఆయన్ని. మరి ఇప్పటివరకు ఏం చేశాడు ఆయన? చేసిందంటే ఏం లేదు, చెప్పేది ఎక్కువను చేసేది తక్కువ. ఇలా ఉంటే ప్రజలే గట్టిగా జవాబు చెప్తారు. ఒకప్పుడు టీడీపీ అది ఎంత మంచిదో ఎంత చెడ్డదో ఆయనే చెప్పాడు, ఆయన నోటితోనే. మరి ఆయన కలిశాడు. ఇంక మనం దాని గురించి మనం ఏం మాట్లాడడానికి కూడా అవకాశం ఏం కనబడట్లా. ఆయన మాట్లాడడానికి ఎంత స్టెబిలిటీ ఉందో మనకు అర్థమైపోతూ ఉంది. అది చెడ్డది, దాన్ని మట్టి కనిపిస్తానన్నాడు, ఆయనతో కలిసిపోయాడు. మరి ఆయన వాగ్దానాలు చెప్పేది ఒకలాగా ఉంటుంది, చేసేది ఒకలాగా ఉంటుంది. అది మనం ఆయన మీద అభిమానం కొద్ది ఆయనకు ఓటు వేయడం తప్ప ఆయన ఎంతవరకు చేస్తాడనేది చేసి చూపించాడు ఇప్పటికే. ఇంక మనం ఏం చెప్పక్కర్లేదు కూడా. అసెంబ్లీ గేట్ కూడా తాగలేవని ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసిన పనులను బద్దలు కొట్టుకొని అసెంబ్లీలోకి అడుగుపెట్టామంటారు పవన్ కళ్యాణ్. అడుగుపెట్టి ఏం చేస్తున్నాడు? అడుగుపెట్టింది బాగానే ఉంది. అడుగుపెట్టి ప్రజలకు ఏం చేస్తున్నాడు? ఎవరు కూడా ఏ మేలు చేయట్లేదు కదా. ఇప్పటి వరకు హామీలు ఏం చేశాడు? ఏదైతే హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చాడో మరి దాన్ని ఏం చేశాడు? అది ఆయనకి తెలుసు, ప్రజలకు తెలుసు. ఎంతవరకు చేస్తున్నారు? ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తే మరీ అంత దుస్థితికి ఉందంటే అలా ఉంది. ఒకప్పుడు ఉన్న ట్రీట్మెంట్ ఇప్పుడు ఏం లేదు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ లేదు, లేకపోతే ఇంకా అక్కడ ఇవ్వాల్సిన మందులు కూడా ఏమీ ఇవ్వట్లేదు, బయట కొనుక్కోమంటున్నారు. ఏం చేసినా కానీ అలా ఉంటుంది. ఎక్కడ చూసినా అలాగే ఉంటుంది. రేట్లు చూస్తే భయంకరమైన రేట్లు. ఎక్కడ చూసినా గవర్నమెంట్ వ్యవస్థలు కూడా లంచగొండితనం అయిపోయింది. ఏ పనులు చూసినా కానీ లంచగొండి లేకపోతే ఏం చేయట్లేదు. ఇలా ఉంటుంది పరిస్థితి. వైసీపీని 11 సీట్లకే పడేసినట్టు కూడా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఎలా చూస్తున్నారు? చేంజెస్ కోరుకుంటున్నారు కాబట్టి జనాలు వచ్చిందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు గతంలో టీడీపీ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఈయన రావాలని కోరుకున్నారు. అందుకని జగన్ వచ్చాడు, ఏకదమ్మని ఒకేసారి అన్ని సీట్లు గెలిచాడు, 171. ఇప్పుడు మళ్ళీ మార్పు కోరుకున్నారు. అందుకని జనసేనకి యాక్చువల్గా 23 పోటీ చేస్తే 23 వచ్చేసింది.
మేబీ జనాలు చేంజెస్ కోరుకుంటున్నారు కాబట్టి అట్లా ఉంటుంది తప్ప ఎవరైనా కానీ పథకాలు ఇస్తారు, ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఇవ్వాల్సింది, ఇవ్వకుండా అయితే ఉంటారు కదా. మేబీ దానివల్ల ఏమన్నా చేంజ్ వచ్చి ఉంటుందేమో తప్ప ఏమో నెక్స్ట్ మళ్ళీ ఎట్లా వస్తే ఏంటనే ఏం తెలియదు కదా. ఇప్పుడు జనాలు చేంజెస్ కోరుకుంటున్నారు కాబట్టి అట్లా జరుగుతున్నాయి అంతే. పార్టీని నిలబెట్టే మనం నిలబడ్డాము, 4 దశాబ్దాల టీడీపీ కూడా నిలబెట్టామని పవన్ కళ్యాణ్ గారు నేను అదే అంటున్నాను, ఒక్కసారిగా జగన్ వచ్చేసరికి కాంగ్రెస్ నుంచి విడిపోయి 1 సంవత్సరం ఇదయ్యాడు. పవన్ కళ్యాణ్ వచ్చేసరికల్లేమో 10 years స్ట్రగుల్ అయ్యాడు. ఈ జగన్ వచ్చేసరికల్లా 1 year 2 years స్ట్రగుల్ అయ్యాడు. ఒక్కసారిగా అతను కూడా సపరేట్ పార్టీ పెట్టుకున్నప్పుడు గెలిచాడు ఒకేసారి. మేబీ అట్లా ఎవరైనా అవ్వచ్చేమో. జనాలు అందరూ మైండ్ సెట్ ఒకలాగానే ఉండదు కదా, డిఫరెంట్గా కోరుకుంటున్నారు. మేబీ అట్లా వచ్చి ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను అంతే. అన్ని రేట్లు ఎత్తాయి. ఏం కొన్నాం కూడా అన్ని పెరిగాయి. ఏం కొంటాను, నాకు ఎవ్వరు లేరు, ఒకదాన్ని. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 4,000 వస్తాయి. ఏం చేస్తావు, ఒకదాన్ని. కూరగాయలు కొనుక్కోవాలన్నా పిరిమి, ఏది అద్దెలు కట్టుకోవాలన్నా పిరిమి. గతంలో ఎలా ఉండేది ప్రభుత్వం? అప్పుడు బాగానే ఉంది. రాఘవేంద్రలో పనిచేసా, బాగానే ఉంది అప్పుడు. పని కాదు, ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుంది గతంలో? ఏముంది, నాకేం తెలిసింది చెప్పు లోకంలో సంగతి. కొంతమందికి పొగరు తలకెక్కేసి ప్రతిపక్ష హోదా కూడా రాలేదని చెప్పేసి నాగబాబు గారు అంటారు. అయితే ఇప్పుడు హోదాలో ఉండి వీళ్ళు ఏం చేశారు నేను అనేది అది. హోదా లేకుండా ఆయన ఏం చేయలేరు, నిజమే. ఒకవేళ హోదా విషయం పక్కన పడిసేయండి. ఈయన అన్నాడు ఒకప్పుడు మనకి మన బీజేపీ కానీ మన ప్రభుత్వం వస్తే ప్రత్యేక హోదా కూడా మనం కల్పిస్తామని చెప్పలేక బయటకు వచ్చారు. మరి వీళ్ళు ఆ విషయం నోరెత్తట్లేదు, మరి ఎందుకని? మరి ఆ విషయం కూడా నోరెత్తాలి కదా. ఏదో ఈసారి గెలుస్తా అంటున్నాడు, అది ఆశాహ్యమైన పదం అంటూ కూడా నాగబాబు గారు అంటున్నారు. సరే, ఇప్పుడు వీళ్ళు ఎంతవరకు నవ్విస్తున్నారో ఆయన కూడా నవ్విస్తాడని చూద్దాం, తప్పేముంది. ఇప్పుడు ఏదైతే మాటలు చెప్పి ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చారో అవి నిలబెట్టుకుంటే ఓకే. ఇప్పటి వరకు ఏమీ లేదు, ప్రజలే గట్టిగా బుద్ధి చెప్తారు, అంతకంటే మనం చెప్పేది ఏం లేదు. జగన్ 20 ఏళ్ళ పాటు కలలు కనుక్కుంటా ఉండండి అని చెప్పేసి నాగబాబు గారు అంటున్నారు. 80 ఏళ్ల పాటు 20 ఏళ్ళ పాటు కలలు కనుక్కుంటా ఉండండి మళ్ళీ గెలుస్తా అంటున్నాడు కదా. అవును. 20 ఏళ్ళ పాటు ఇప్పుడు ఆయన ఏం చెప్పాడో 98% కాదు కదా, 100 అబోవ్ ఆయన నిలబెట్టాడు అని మేము నమ్ముతున్నాం ప్రజలుగా. ఆయన ఏదైతే నిలబెట్టాడో అది చేసింది నిలబెట్టాడు. మరి వీళ్ళు చెప్పింది ఏది నిలబెడతారో ఈయన కూడా అలాగే వస్తారు. ఇప్పుడు ఈసారి జగన్ గారు వస్తారా రారనే విషయం అవతల పెడితే, వీళ్ళు చెప్పింది ఏదైతే చెప్పి ప్రజలు చెప్పి వచ్చారో, నీకు 1,500, నీకు 15,000, నీకు 18,000 ఏది చెప్పారో, 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇచ్చేస్తానని చెప్పారు, అది ఎంతవరకు నిజమో, వీళ్ళు వచ్చేది కూడా నెక్స్ట్ అంతే నిజం. కందులు దుర్గేష్ గారు, జగన్ మీ తండ్రి కనుక వైఎస్ఆర్ లేకపోతే నువ్వు కౌన్సిలర్ కూడా అయ్యేవాడు కాదని చెప్పి దుర్గేష్ గారు వ్యాఖ్యలు చేశారు. నిజమే, తండ్రి బాటలో బిడ్డలు నడుస్తారు. తండ్రి కంటే ఎక్కువగానే ఒక అడుగు ముందడు నడిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటున్నారు. అది మా అభిప్రాయం కూడా. ప్రజలకు మంచిగా చేశాడు, తండ్రి కంటే ఎక్కువ చేశాడు చెప్పాలంటే. ఆయన కొద్దిగా చేసి వెళ్ళిపోయాడు తప్ప ఈయన చెప్పింది చెప్పినట్టుగా దానికంటే చెప్పింది కంటే చేసింది ఎక్కువ జగన్ గారు. ఆ విషయంలో మరి ప్రజలు గెలిపిస్తారా అనేది ఫలితాలు చూస్తాం మనం త్వరలోనే. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వైఎస్ఆర్ని అడ్డు పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడని చెప్పేసి కూడా వ్యాఖ్యలు చేశారు. మనం వాళ్ళ బలహీనత మనం ఏం చెప్పలేము. ఓకే, థ్యాంక్ యూ. కళ్ళు మూసి తెరిచేలో 9 నెలలు గడిచిపోయాయి, మిగతా 4 ఏళ్ళు అంతసేపు గడిచిపోవటాన్ని కూడా నాగబాబు అనుకుంటామండి. ఇప్పుడు మనం ట్రాఫిక్లో వెళ్తాం, ఒకటి కొద్దిగా వెనకపడతాం, కాసేపు ఒక సిగ్నల్ పడంగానే కలిసిపోతాం అనుకుంటాం. అక్కడికి వెళ్ళే సిగ్నల్ పడకపోతే ఈయన ముందే ఉంటాడు, ఈయన వెనకే ఉంటాడు, అంతే. అంతకన్నా ఏమీ లేదు. అంత సుడి అంత తప్ప ఏమి ఎవడో చేసి ఆడు చేయలేదు, ఈడు చేయలేదు. ఈ మధ్యలో మనం నలిగిపడడం తప్ప ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి ఈసారి గెలుస్తా అంటున్నాడు, ఇది ఆశయ పదం అని చెప్పేసి కూడా అన్నారు. ఇప్పుడు ఆశించడంలో తప్పులేదు, ఎవరైనా ఆశిస్తారు. ఒకసారి ఓడిపోయామంటే మనకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఈసారి గెలుస్తాం అనుకుంటారు, అంతే. ఇంకా అంతకన్నా ఏమి లేదు, ఆశిస్తారు అంతే, ఎవరి కాళ్ళు అదే. ఇప్పుడు మన అంతకుముందు వీళ్ళు ఓడిపోయినప్పుడు మేము గెలుస్తామంటే వీళ్ళు వచ్చారు, రేపు పొద్దున ఆడనుకుంటే ఆడ రావచ్చు, తప్పులేదు. అది ఆశించడంలో తప్పులేదు, మనిషికి ఆశే కదా జీవనం. జగన్మోహన్ రెడ్డి మరో 20 ఏళ్ళు కలలు కనుకుంటా ఉండమని చెప్పేసి నాగబాబు గారు అంటున్నారు. ఏమండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఇలా కేసులు ఇలా ఉన్నాయి, రేపొద్దున అది ఇది అని చెప్పేసి ఎలక్షన్ టైంకి ఎవరేం చేస్తారు ఎవరికి చెప్పలేం కదా. అప్పుడు ఏం చేస్తారు, మీరు అడిగి గెలవడం ఉండదు, ఏమి ఉండదు, ఇంకా అలవాటు.
జగన్ మీ తండ్రి వైఎస్ఆర్ లేకపోతే నువ్వు కౌన్సిలర్ కూడా కాకపోయాడు అంటూ కూడా కందులు దుర్గేష్ గారు అంటున్నమాట. ఆ లెక్కేసుకుంటే చనిపోయిన తర్వాతే కదా సీఎం అయింది, ఉన్నప్పుడు కాదుగా. ఉన్నప్పుడు ఉత్త ఎంపీఏ అంతేనా? అది జగన్ ఏదైనా స్టారే, నేను ఇంకేం లేదు. ఆడు ఎప్పుడు ఏమీ చేయడు, స్టారే. ఇప్పుడు మోదీ ఉన్నాడు, గుజరాత్ సీఎంగా చేసింది, ఒకేసారి ప్రధానమంత్రి. అలాగే అయినోడు ఎవడన్నా ఉన్నాడు అసలు ఇండియా లెవెల్? ఎప్పుడూ లేడు. క్యాబినెట్ మంత్రులు అదో రాజ్యసభ అన్నీ చేసుకుంటే కానీ రాలేదు. సీఎం నుంచి ఒకేసారి పిఎం అయిపోయాడు. ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా ఎంత ఏముంది అది. మరి అది స్టార్ అంతకన్నా ఏం లేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైఎస్ఆర్ని అడ్డు పెట్టుకుని సీఎం అయ్యాడని చెప్పేసి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అంటున్నారు. ఏమో మనకు అంతగా తెలియదు, మనకి ఈ హెడ్ల వరకే కొద్దిగా అంతే. ఓకే అండి.